హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి. ఈ యొక్క బంద్లో మనకు స్కూల్స్, కాలేజీలు, అలాగే బస్సులు, దుకాణాలు ఏవేవి మనకు క్లోజ్లో ఉంటాయి, ఏవేవి ఓపెన్లో ఉంటాయి, వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఆ యొక్క నోటిఫికేషన్ని మనం ఇప్పుడు క్లారిటీగా స్క్రీన్ పైన అయితే చూద్దాం. మీరు నోటిఫికేషన్ చూడొచ్చండి. సర్పంచులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చులకన భావం ఏర్పడిందని, అందుకే పార్టీలకు అతీతంగా ఈ నెల 6వ తేదీన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ పంచాయతీరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచులు అందరూ కూడా జయప్రదం చేయాలని ఆయన కోరారు. శనివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రాష్ట్ర ఉన్నత అధికారులకు సర్పంచులు అంటే చిన్నచూపు ఏర్పడిందని, పంచాయతీరాజ్ వ్యవస్థపై వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇతర పద్దుల కింద వాడుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ సత్తా ఏమిటో తెలియజేయాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ నెల 6వ తేదీన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ కూడా చలో అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. మొత్తం మీద సర్పంచులు కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పేసి మనకు ఈ నెల 6న అంటే సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి మనకు అసెంబ్లీని అయితే ముట్టడైతే చేస్తారన్నమాట.